ఎందుకంటే ఎక్కడ పోతారు? ఒడ్డు కొవ్వు పంది కొవ్వు తీసుకొచ్చి కలిపేవాడు ఎవడని ఉంటాడండి? అసలు ఆలోచించండి. తిరుపతి పంపుతున్న వాళ్ళంతా హిందువులే కదా. తర్వాత ఆయన ఈ కెమికల్ అన్న దాంట్లో ఇది అవడానికి ఒక్కసారిగా గ్రాఫ్ గొడ్డు కొవ్వు పంది కొవ్వు పడిపోయిందేమో అని టాయిలెట్ క్లీన్ చేసే ఇవి అంటే అన్ని రకాల కోకోకోలా పెట్టి టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. ఈ మధ్య పురుగు మందు మానేసి థమ్స్అప్ కోకోకోలా చల్లుతున్నారని కూడా మనం చూస్తున్నాం. అది తాగేవాడు ఎవడన్నా మానుతున్నాడా? దాంట్లో అది ఉంటుంది ఇది ఉంటుంది అనమాట. కానీ ఏదైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆ లెవెల్ మామూలు మిగతా గుళ్ళకి ఆ గుడికి ఉన్న లెవెల్ వేరు. ఆ గుడి ఎందుకంటే నేను అక్కడికి నా వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పుడు చూస్తే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయితే ఆశ్చర్యపోతారు. ఏంటి జనం ఏంటి రోజు కుంభమేళా జరుగుతుందా ఇక్కడ, రోజు ఇలాగే ఉంటారా అని. ఈ రోజు తక్కువ ఉన్నారా బాబు, రోజు ఇలా ఉంటామేంటి. ఆఫీస్ ఒక్కసారి అయితే ఒక డెలిగేషన్తో వెళ్ళినప్పుడు ఆఫీస్లో కూర్చోబెట్టి చెప్పించాను, రోజు ఎంతమంది వస్తారు, ఎలా తెలుసుకుంటారు అన్నీ చెప్పి. ఆశ్చర్యం అసలు ఏంటి లోపలికి వెళ్తే అసలు ఒక సెకండ్ ఉండలేవు, నడు అలా చూసుకుంటూ వెనక్కి తోసుకుంటూ వచ్చేస్తారు. ఆ ఒక్క సెకండ్ కోసం 2 రోజులు 3 రోజులు క్యూలో ఉంటారు. అసలు ఎక్కడైనా నాకు తెలిసి అంటే నేను తిరిగిన తక్కువ అనుకోండి, ప్రపంచంలో ఎక్కడ ఒక టెంపుల్లో ఒక డైటీకి ఈ టైప్ ఆఫ్ రిసెప్షన్ అసలు ఎక్కడ ఉండదు. ఎవరు వాళ్ళు మనం ఏదో వెళ్ళి కాగితం పెడతాం, సీఎం గారికి బామ్మర్దనయ్య అంటాడు ఒకడు ఎమ్మెల్యే గారి తమ్ముడిని అంటాడు, ఒకడు నేనే ఎమ్మెల్యేని అంటాడు, కద్దరు బట్టలు వేసుకుని వెళ్ళిపోతాడు, ఒకడు కండువా కప్పుకుని ఎలాగలా లోపల దూరం ఎన్ని రకాల వక్రమాలను చేస్తాం ముందు వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి. కానీ మెయిన్ సీఎం జగద్గురువులు వెళ్ళే దారి దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం లేదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వెళ్ళడం లేదనుకుంటాను, ఓన్లీ చైర్మన్ వెళ్ళొచ్చు మెయిన్ ద్వారం నుంచి. ఇలాగా అక్కడ ఒక బోర్డు ఉంటుంది, అంగవైకల్యం గలవారు ఇలా వెళ్ళిపోవచ్చు అని. అంగవైకల్యం వాడు ఎవడని ఉంటే వెంటనే వాడిని మెయిన్ గేట్లోంచి వదిలేస్తారు. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చుగా, లేకపోతే కాలు ఎలా కుంటుకుంటే నాకు ఈ కాలు లేదని అక్కడ వెళ్తాడా? నేనే వెళ్తాడా? ఏమో లోపలికి వెళ్ళాడు దేవుడు తదాస్తంటాడేమో, నాకు ఎందుకు రా బాబు. నిజంగా భయం అంటే అది ఎన్ని అబద్ధాలను ఆడేస్తాం. లోపలికి వెళ్ళాలి ఇంకోటి ఉంటారు, దొరికేస్తూ ఉంటారు, వాళ్ళ మీద కేసులు జరుగుతూ ఉంటాయి. ఎవరిదో పేరు మీద లోపలికి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళడానికి 2 లక్షలు టండే పొద్దున పూజకి, అన్ని రకాల ఫ్రాడ్లు జరుగుతాయి అక్కడ. దేవుడిని మోసం చేయడానికి మాత్రం ఎవడో సిద్ధపడ్డాడు. అది డైరెక్ట్గా దేవుడికి తనకి ఉన్న సంబంధం. అది ఇదే మన ఈ మతానికి మెయిన్ పిల్లర్ ఏంట్రా అంటే దైవం అనేటప్పటికి మనం చేయబుద్ధి అయ్యదు. ఏం చేస్తాడులే అని. నేను ఇంకోసారి ఆశ్చర్యపోయాను, గురుదాస్ గుప్తా కమ్యూనిస్టు, రోజు వాళ్ళు భౌతికవాదం, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. ఆయనతో పాటు నారాయణ ఇంకో కమ్యూనిస్ట్ లీడర్ రావడం, ఆయన పెద్ద లీడర్ రావడం, మీటింగ్లు అవుతున్నట్టు కింద పైన కనిపించారు. నాకు కనిపిస్తే వాళ్ళని అడిగాను, ఏంటిది మీరు అందరూ నాస్తికులు అందరూ వచ్చి ఇందులో జారైపోతున్నారా ఏంటని. అంటే గురుదాస్ గుప్తా చెప్పాడు. గురుదాస్ గుప్తా గారు నాకు బాగా తెలుసు, నన్ను చాలా బాగా అరుణ్ బాబు అని పిలిచేవాడు. ఆయన చెప్పాడు, ఇంత పెద్ద ఇంటర్నేషనల్గా ఎంత పెద్ద ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ ప్లేస్లో మేము కింద మీటింగ్కి వచ్చి ఇక్కడికి రావని ఎలా అనుకున్నావు, నువ్వు ఇది చూడడానికి రావని ఎలా అనుకున్నావు? ఖచ్చితంగా దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్, నీకు తెలుసుకోవాలి ఎందుకు ఎంతమంది వస్తున్నారని. దాని గురించి వచ్చాం మేము. నాకు నిజంగా ఆశ్చర్యపోయింది, నిజంగా కరెక్ట్. పక్కన నారాయణ గారు నవ్వేశాడు, కానీ గురుదాస్ గుప్తా క్లియర్గా చెప్పాడు, ఎంత పెద్దది, దీన్ని తెలుసుకోవాలి కదా మేము, దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఆయన కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు, ఫస్ట్ టైం వచ్చి ఉంటాడు. మేమంతా అప్పుడు ఎంపీలు. అలాంటి ఒక దీనికి ఏ రకంగా ప్రాముఖ్యత తగ్గించే ప్రయత్నం ఎవరు చేసినా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కెమికల్స్ కలిపారన్నారు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా దాని మీద అది ఆల్రెడీ అది పొలిటికల్గా మార్చేశారు. చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది, ఈయనే కలిపాడని ఆయన వాళ్ళు ఎవరికి సంబంధాలు ఉండవు. అక్కడ అంతా వేరే ఒక ఆర్గనైజేషన్, చైర్మన్, దాని ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, దానికి సంబంధించిన ఆఫీసర్స్, నాకు తెలిసి దాదాపు 10,000 మంది పైన పనిచేస్తుంటారు అక్కడ. దాని బడ్జెట్ ఏంటి, ఆ గొడవ ఏంటి అసలు? అది వెంకటేశ్వర స్వామి నడుపుతున్నాడు తప్ప మామూలు వాళ్ళు ఎవరు నడపలేము. వెంకటేశ్వర స్వామి స్వయంగా నడుపుతున్నాడని మనం అనుకోవాలి, నమ్మాలి. ఏదో ఒక అద్వితీయ, నువ్వు వెంకటేశ్వర స్వామి నమ్మకపోతే ఏదో ఒక అద్వితీయ శక్తి నడుపుతుంది. లేకపోతే ఏంటంటే మనకి చిన్న చిన్న క్రౌడ్లలో మన పుష్కరాలు అయితే టకామని మీ అందరి కళ్ళ వచ్చిపోయారు. ఉత్తినే
అక్కడ మెట్టు ఉందన్న సంగతి తెలియకుండా ఓపెన్ చేశారు, టబా పడిపోయారు అంతే. అంత చచ్చిపోయేంత క్రౌడ్ కూడా లేదు, తోపిడిలో చచ్చిపోయారు. ఆ రోజున ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ కనుక అలౌ చేస్తుంటే మీరే బతికించేద్దరు చాలామందిని. ఒకరినో ఇద్దరినో బతికించారు కూడా, పక్క తీసుకెళ్ళి అంటే నీళ్లు పట్టి. కానీ నీళ్లు ప్లాస్టిక్ బాటిల్లో తేకూడదు అన్నారు. దాంతో అందరి దగ్గర లేకపోతే ప్రతి వాడి చేతిలో ఒక బాటిల్ ఉన్నాం. వాటర్ ప్లాంట్ ఇదే ఏదిగినా నేను స్వయంగా తిరుపతి కొండ మీద తొలిలో యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్కి తీసుకెళ్లారని నేనైతే వినలే. మీరు ఎవరైనా విన్నారా? ఇంతే ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. కింద జరిగి ఇవన్నీ ఇలాంటివే, పుష్కరాలు లాంటి సడన్గా గేట్లు తీయడం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర, ఎందుకంటే ఈవేళ మీరు చూస్తున్నారు క్యూ కాంప్లెక్స్లు, భోజనాలు చేయటాలు, లోపల 2 రోజులు ఉన్నా 2 రోజులకి భోజనాలు ఇస్తారు, కాఫీలు ఇస్తారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి నేను నాకు 8వ ఏటో ఎప్పుడో ఫస్ట్ గుర్తు నాకు వెళ్ళింది. అంతకుముందు గుర్తు తెలియకుండా ఎప్పుడు వెళ్ళానో తెలియదు. కానీ అప్పుడు నేను చూస్తున్నాను కళ్ళ ముందే ఇవన్నీ కట్టారు. అంతకుముందు వేలు లేవు, క్యూలో నిలబడ్డమే మామూలు మిగతా గుళ్ళలాగా. రోజుకి 5,000 మందో 10,000 మందో ఉండేవారు అంతే. అప్పుడు కూడా ఎప్పుడు జరిగినట్టుగా నాకైతే తెలియదు. అటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మనకి ఎసెట్గా దీని గురించి ఆ రోజుల్లో మద్రాసుతో మనకి చాలా గొడవలు అయ్యాయి. తిరుపతి ఎలా ఇస్తారు మీరు, దాని పేరే తిరుపతి, తిరు అంటే అది మద్రాసు మాట, అది ఇవ్వడానికి తిరువాన్కూర్ ఉంది, తిరుచినాపల్లి ఉంది, అలాగే తిరుపతిని వాళ్ళు గొడవ చేశారు. చేసినప్పటికీ ఆ రోజు చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం ఉండొచ్చు, చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం ఏదో కారణం మీద తిరుపతి అనేది మనకి భగవత్ శక్తి వల్లే వచ్చింది అనుకుంటాను నేను. ఆ వెంకటేశ్వర స్వామి కూడా హాస్పిటల్స్ పెట్టారు, కాలేజీలు పెట్టారు, యూనివర్సిటీలు పెట్టారు. ఆ వస్తున్నటువంటి డబ్బు అంతా కూడా అనేక మందిని జీవనోపాధి కల్పించే పరిస్థితిలోకి వచ్చింది. దాని మీద ఏం జరిగినా కరెక్ట్గా చర్యలు తీసుకోవాలి. నేనేంటంటే గొడ్డుకోవు పందికోవు అనేటప్పటికి ఒక్కసారిగా మనకు వాటి మీద ఉన్నటువంటి మెయిన్ గొడ్డు మాంసం అనగానే విపరీతమైనటువంటి ఒక ఎలర్జీ ఉంది. అది తరతరాలుగా మనకు వచ్చేస్తుంది, జెనెటిక్గా వచ్చేసింది. ఆవులను చంపుతాడు అనేటప్పుడు మనకు తెలియకుండానే మనమేం బీజేపీ వాళ్ళో లేకపోతే గో సంరక్షణ సమితో ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఏం అవ్వక్కలా, అది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి ఇది వాడడం చాలా తప్పు. ఏదైనా